కొట్లాది సోదరం తండ్రి ప్రభావ మీరు చేసిన మేలు బట్టి దేవా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసే మీకు ఆరాధన తండ్రి దేవా మీకు వందనాలు. ఓహి బైన సిహార కోరి బెడే అల్కా బైన సిహారాధన ఓహి డంబల్ గడు అందరం బేడే అల్కా బైన సిహారాధన. హల్లెలూయా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఓహి బైన సిహారాధన ఓహి డంబ కరబెనాస్ సిహారాధన ఓహి డంబ కరబెనాస్ కోరి బెడే అల్కా బైన సిహారాధన ఓహి డంబ కరబెడే. దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధరా మీ కొలాది స్తోత్రం తండ్రి. మా బ్రతుకులో చేసిన ప్రతి మేలుని బట్టి దేవా ఆరాధన తండ్రి. దేవా మాకు అనుగ్రహించిన నిత్య జీవన్ బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. పాపక్షమానం బట్టి యేసయ్య మీ రక్తం ద్వారా పాపక్షమానం మాకు అనుగ్రహించి బట్టి దేవా మేమందరం శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు వందనాలు. యేసయ్య మీరు పొందిన గాయముల చేత దేవా మా ఆత్మ ప్రాణ శరీరం స్వస్థపరిచినట్టు దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మా దారిద్ర్యంతో సిలువలో మోసుకొని మన్నించి కరుసునందు ధనవంతులుగా తండ్రి మమ్మల్ని మార్చిన మీ ప్రేమని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మా శాపాలంతా సిలువలో మోసుకొని మన్నించి కరుసునందు తండ్రి మమ్మల్ని దీవించిన మీ ప్రేమని బట్టి మమ్మల్ని శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మాకు వ్యతిరేకమైన శత్రువైన సాతానుడు శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించి దేవా శిలువ మరణం ద్వారా గొప్ప జయం మాకందరికీ అనుగ్రహించిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మా బ్రతుకులో చేసిన ప్రతి మేలుని బట్టి దేవా మేమందరం శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. గా ప్రభావ మీరు చేయబోతున్న గొప్ప ఆశ్చర్య కార్యాన్ని బట్టి కూడా దేవా మేము శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ రోజు వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న వాక్యం జీవమాత్మలాగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిమగనదా మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త ప్రియులారా 13వ అధ్యాయము నుండి కొన్ని విషయాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు యోహాను సువార్త ప్రియులారా 13వ అధ్యాయము మొదటి వచనములో మనం చూసినట్లయితే వాక్యం ఒకసారి చదువుతారు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. మూడవది తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియో తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో యేసు ఎరిగి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుండి వచ్చామన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు పంపించాం కాబట్టి తిరిగి తండ్రి దగ్గరికి వెళుతున్నాం అనమాట. తండ్రి దగ్గరకు వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర నుండి దేవుడు పంపించాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవితంలో కూడా ఇదే జరుగుతుంది అనమాట. మనం కూడా నిత్యత్వంలో లేదంటే జగత్ పునాది వేయబడక మునుపు ప్రియులారా మనల్ని దేవుడు చూస్తామన్నమాట. అప్పుడు మనం మన ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట. మన ఆత్మ అప్పుడు ప్రియులారా దేవునితో ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని చిత్తమైనది ప్రతి ఒక్క ఆత్మ అంటే ప్రతి మన భూమిలో వచ్చిన తర్వాత కూడా మనం స్పిరిట్ దేవునితో ఉండాలి అనమాట. స్పిరిట్ దేవునితో ఉండాలి. కాబట్టి స్పిరిట్ సోల్ బాడీ ఉంది కాబట్టి ప్రాణం శరీరం కూడా ఆత్మకు లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇది తండ్రి చిత్తం అనమాట. అంటే తర్వాత మనం కూడా వెళ్ళాలన్నమాట. మనం కూడా భూమి నుండి ఒకరోజు వెళ్లాల్సిన వారమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఆ జీవితం మనకు దేవుడు ఇచ్చిన సమయం ఒక విలువ లేదంటే జీవితం ఒక విలువ మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే సమయం వ్యర్థం చేయలేదన్నమాట. ఎందుకంటే లిమిటెడ్ సమయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు తన వారిను లేదంటే తనతో పాటు ఉన్న వారిను ప్రేమించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు తన వారిని మాత్రం కాదు అందరిని ప్రేమించామన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు మనల్ని కూడా ప్రేమించారు, మిమ్మల్ని కూడా ప్రేమించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని అందరిని కూడా ప్రేమించాము, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రాణం పెట్టి కూడా దేవుడు ప్రియులారా తన ప్రేమ చూపామన్నమాట. అలాగే యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు పరిచర్య చేశాము. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం పుట్టడానికి ఒక సమయం ఉంది అనమాట. జన్మించడానికి ఒక సమయం ఉంది, తర్వాత మరణించడానికి కూడా ఒక సమయం ఉంది. లేదంటే
యేసుక్రీస్తు రాకడ అంటే మనం రక్షణ పొందిన వారుగా ఉన్న కాబట్టి క్రీస్తునందు నిద్ర లేదంటే యేసుక్రీస్తు రాకడలో మనం వ్యక్తపడడం. ఇప్పుడు ఈ విషయాలు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఒకసారి ప్రియులారా మనం ప్రసంగి గ్రంథంలోని కూడా వెళదాం. ప్రసంగి గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సమయం గురించి రాయబడి ఉంది. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే 2వ దినంలో రాయబడింది ఏ టైం టు బి బోర్న్ అండ్ ఏ టైం టు డై అని రాయబడింది. అంటే పుట్టడానికి ఒక సమయం, జన్మదినం మనం బర్త్డే మనం కొనియాడదాం, పుట్టడానికి ఆ రోజు పుట్టినరోజు మంచిది. తర్వాత భూమిలో మనం బ్రతుకు, తర్వాత మరణం, లేదంటే క్రీస్తునందు నిద్రించడం, లేదంటే మన క్రీస్తునందు మనకు యేసుక్రీస్తు రాకడ కూడా ఉన్న కాబట్టి స్తోత్రం ఆ దేవుని చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా ఇదే దేని మధ్యలో ఉన్నది మన ఈ భూమిలో ఉన్న ప్రియులారా మనం జీవితం అనమాట. అంటే దేనిలో ప్రియులారా మనం తర్వాత మనం చూసినట్లయితే ఏ టైం టు ప్లాంట్ అండ్ ఏ టైం టు హార్వెస్ట్. మా తెలుగులో చదువుతారు 3వ అధ్యాయం 2వ అధ్యాయం. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారంగా విత్తనాలు పెట్టడం నేర్చుకోవాలన్నమాట. హోలీ స్పిరిట్ నింపబడాలి, దేవుని చిత్తానుసారంగా భూమిలో బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే మనం అనుదినం బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి హోలీ స్పిరిట్ తో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యమన్నమాట. ఆత్మ నింపుదల యేసుక్రీస్తు మనం చూసినట్లయితే లోక సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. దేవుడు యేసుక్రీస్తును ఆత్మతో నింపామన్నమాట, పరిశుద్ధాత్మతో నింపాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకుతున్న వారుగా మనం ఉంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న విత్తనాలు పెట్టి బ్రతుకుతున్నమాట. కానీ మన పరిశుద్ధాత్మతో నింపబడలేని స్థాయిలో ఉంటే శరీరానుసారంగా ఉన్న విత్తనాలు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. శరీరానుసారం అంటే మన మాటలు జారిపోవడానికి అవకాశం ఉంది, అనవసరమైన విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎప్పుడు మన పరిశుద్ధాత్మ నింపుదల లేనప్పుడు అనవసరమైన ఆలోచన మనకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మన పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల కలిగిన వారుగా ఉంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న ఆలోచన ప్రియులారా మనం దాన్ని పొట్టించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా భూమిలో మనం ఇప్పుడు మనం జయంతో బ్రతకాలంటే హోలీ స్పిరిట్ నింపుదల అవసరం. కాబట్టి ఈ విత్తనాలు పెట్టడం చాలా ప్రాముఖ్యం అనమాట. విత్తనాలు అంటే మన మాటలు, క్రియలు, ఆలోచన అంతా కూడా విత్తనాలు అనమాట. ఇద్దరిలో ప్రేమించడం, ఇద్దరిలో క్షమించుకోవడం, ఇద్దరిలో దీవించడం, సువార్త చెప్పడం, ప్రార్థన చేయడం, ప్రభువుని ఆరాధన చేయడం. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా విత్తనాలు పెట్టాలన్నమాట. ఇద్దరులకు సహాయం చేయడం అంతా కూడా. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి అది మనం చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనకు దానికి హార్వెస్ట్ ఉంది అనమాట, పంట ఉంది అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకం ఉన్న విషయాలు మనం విత్తనాలుగా వేసినప్పుడు దానికి కూడా పంట ఉంది అనమాట. అదే దానిలో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే సారా, మనం చూసిన సారా బుద్ధి కలిగిన స్త్రీ కావచ్చు. స్తోత్రం. అబ్రహాంతో చెప్పారు, నా దాసి దగ్గరకు నీవు వెళ్ళమని చెప్పామన్నమాట, పిల్లలు లేకుండా బాధ ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దాని యొక్క ఫలితం ఇప్పుడు కూడా దాని యొక్క రిజల్ట్ అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాం, సారాతో దేవుడు చెప్పాం, పిల్లలు కుమారుని అనుగరిస్తామని చెప్పాం. కానీ కొంతకాలం వారు చూశారు, కానీ షార్ట్ కట్ మెథడ్ వారు బుద్ధి నుండి వారు ఆలోచించి నిర్ణయం చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు ప్రియులారా మనం షార్ట్ కట్ మెథడ్. కాబట్టి కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి కొన్ని వాగ్దానాలు ఇంకా కూడా ఉండవచ్చు. అయినా కానీ ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి. మనం బుద్ధి వాడుకొని తొందరపడి తప్పు నిర్ణయాలు చేసుకొని తర్వాత తలనొప్పిగా ఉండవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనం వేచి ఉండాలి, దేవుని స్థానంలో వేచి ఉండాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, దేవుని చిత్తం జరగాలి అనమాట. అది చాలా గొప్పది. దేవుని చిత్తం జరిగి ఉంటే అది ప్రియులారా మనకు సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా అందరికీ అది మేలుకరంగా మారుతాయి అనమాట. కాబట్టి కొందరు మీరు దేవుని స్థానంలో కొన్ని విషయంలో మీరు వేచి ఉన్నారేమో, అది తప్పు కాదు. దేవునికి స్తోత్రం, వేచి ఉండాలి. అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం, చాలా సంవత్సరం తర్వాత కూడా వేచి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మధ్యలో స్తోత్రం, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చెప్పడానికి లిమిట్ ఉంది, ఎందుకంటే స్తోత్రం సోషల్ మీడియాలో కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆన్లైన్ లో కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఉన్న నిర్ణయం ప్రియులారా మనం తీసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 3వ దినం ప్రసంగి గ్రంథము 3వ దినం మా వాక్యం చదవడం. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. కాబట్టి చంపుటకు, ఏ టైమ్ టు కిల్ అండ్ ఏ టైమ్ టు హీల్, ఏ టైమ్ టు టియర్ డౌన్ అండ్ ఏ టైమ్ టు బిల్డప్. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది ఏ టైమ్ టు కిల్ అని రాయబడింది. కాబట్టి క్రిస్తునందు మనం ఈ వాక్యాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి అన్నమాట, నెగిటివ్ కాదు, పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకొని ఉంటే ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8:13 అధ్యాయంలో మాట రాయబడింది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం అనుదినం చంపేసుకోవాలని రాయబడింది. పరిశుద్ధాత్మ సహాయబలైన సిన్ఫుల్ నాచుర్ ను ప్రార్థన ద్వారా ప్రియులారా అనుదినం చంపేసుకొని బ్రతున్న వారు బ్రతగప్తే అని రాయబడింది. ఇప్పుడు సిన్ఫుల్ నాచుర్ ను ప్రియులారా మనం చంపేసుకోవాలి. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనుషులు మనం చంపడానికి వీల్లేదు, చంపవద్దు, నరహత్య చేయవద్దు అని రాయబడింది. నరహత్య వెనుక నరహత్య దెయ్యం స్పిరిట్ పని చేస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మన హృదయం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చదివిన అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సాతాను ఇస్కరియోతు యూదా యొక్క హృదయంలో ప్రభావం చేశామన్నమాట, హృదయంలో ప్రవేశించామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది సాతానుకు చోటు ఇవ్వద్దని రాయబడింది. కానీ మనం చూస్తున్నది యేసుక్రీస్తు ఒక శిష్యుడైన యూదా, ఇస్కరియోతు యూదా సాతానుకు చోటిచ్చిన కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును అభయపడానికి ఈవిల్ స్పిరిట్ అనే హృదయం ప్రభావం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్న సాతానుకు మనం హృదయంలో చోటు ఇవ్వవద్దు. కోపం అందుకొరకు బైబిల్లో రాయబడింది, కోపం రావచ్చు అని వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్, ప్రార్థన ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చిన తర్వాత వెంటనే ప్రియులారా మనం దయచేసి మాట్లాడకుండా ఉంటే మంచిది, ఎందుకంటే మాటలు జారిపోవడానికి అవకాశం ఉంది కోపంతో ఉన్నప్పుడు. ఇక కోపం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయంలో దాన్ని దాచిపెట్టవద్దు అనమాట. కొన్నిసారి మన డబ్బు బ్యాంకులో కానీ ఇంటిలో కానీ కొన్ని చోట్ల దాచిపెడతారు కదా, అలాగే ప్రియులారా ఈ కోపాన్ని మన హృదయంలో దాచిపెట్టవద్దు. ఎందుకంటే అది కోపం ఉండే తర్వాత అది పగగా మార్చపడడానికి అవకాశం ఉంది, చేదుగా మార్చపడడానికి అవకాశం ఉంది, తర్వాత క్రీస్తు నుండి కూడా మనలో దూరం చేయడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా ఈవిల్ స్పిరిట్ ను అది లాగుతాయి అనమాట, ఈవిల్ స్పిరిట్ ను ఆహ్వానిస్తాయి అనమాట. పగ హృదయంలో ఉండే, చేదు బిట్టర్నెస్ హృదయంలో ఉండే అది దురాత్మను ఆహ్వానిస్తాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం దానికి చోటు ఇవ్వవద్దు. ఒకవేళ కోపం వచ్చిన ఉంటే ప్రార్థన చేయాలి, ప్రభువా క్షమించే కృపదేవా దయచేము, సెల్ఫ్ కంట్రోల్ దయచేము, క్షమించాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి ఇద్దరు మనతో క్షమించినట్టు మనం కూడా ప్రియులారా క్షమించాలి. ఇప్పుడు క్షమించే వ్యక్తిగా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కొనసాగించబడుతున్న వారిగా ఉండే ఈ విడిచిపెట్టు ప్రియులారా మనం ప్రాణములో ప్రభావం చేయలేదన్నమాట. కాబట్టి మన హృదయంలో యేసే ప్రభావం చేయాలి, వాక్యం ప్రభావం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే మన హృదయాన్ని ఎవరు ప్రభావం చేస్తుంది, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎవరు మనల్ని ప్రభావం చేస్తుంది అనదనం, ఎవరో ఒకరు ప్రభావం చేస్తుంది తప్పకుండా. కాబట్టి జీవగల దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన హృదయాన్ని ఎల్లప్పుడూ యేసునామలో పరిపాలన చేయనాగా, అది ఆత్మీయ జీవితం అనమాట. జీవగల దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రియులారా మన హృదయాన్ని ఎల్లప్పుడూ పరిపాలన చేయనాగా. అప్పుడు ఏమవుతుంది, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడినట్టు ప్రియులారా మనకు సమాధానం ఇంక్రీస్ అవుతాయి అనమాట. సమాధానం అని అనుభవిస్తుంది, జీవం ఇంక్రీస్ అవుతాయి అనమాట, అభిషేకం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి అది ప్రియులారా దేవుని చిత్. కూడా మన హృదయం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కాబట్టి ఎవరిను చంపడానికి దేవుడు
ఏ ఒక్క మనిషికి కూడా దేవుడు హక్కు ఇవ్వలేదు అనమాట. దేవుడు హక్కు ఇవ్వలేదు, నరహత్య చేయొద్దు అని రాయబడి ఉంది. కాబట్టి ఇంకా ఒకవేళ కొందరు నరహత్య ప్రాక్టికల్ గా ఫిజికల్ గా చేయలేదేమో అయినప్పుడు కూడా హృదయంలో పగ పెట్టుకొని ఉన్న కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయంలో మర్డర్ చేసినట్టు అనమాట. హృదయంలో స్పిరిచువల్ వరల్డ్ లో అంటే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం హృదయంలో కూడా మనం మర్డర్ చేసేవారు ఉండవద్దు అనమాట. హృదయంలో ఫస్ట్ జరుగుతాయి, తర్వాత ప్రాక్టికల్ జరుగుతాయి అనమాట. ఇప్పుడు హృదయంలో అలాంటి ఉన్న ఆలోచన ప్రియులారా మనం పెట్టవద్దు. మన ధ్యానించాలి. దేవుని చిత్తానుసరమైన వాక్యాలు, దేవుని చిత్తానుసరమైన విషయాలు మనం ధ్యానించాలి. కానీ దేవుని చిత్తం లేని ఆలోచన మనం హృదయంలో రావచ్చు, కానీ వెంటనే ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు నామంలో, వాక్యం ద్వారా దాన్ని అణచివేయాలి, దాన్ని జయించుకోవాలి అనమాట. హృదయంలో మీ ఆలోచనలో మీరు జయించుకోవాలన్నమాట. అందుకొరికి 2 కొరింథీయులు 10 అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 10 అధ్యాయము 4-5వ వచనం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తుకు లోబడినట్టు మనం ఆలోచనలు చెరబట్టాలి అని రాయబడింది. మన ఆలోచన చెరబట్టాలి, లేదు ఆలోచన చెరబట్టాలి. ఆలోచన చాలా ప్రాముఖ్యమన్నమాట. మాటలు ఆలోచన తర్వాతనే మాటలు వస్తాయి, ఆలోచన నుండి మాటలు వస్తాయి. ఇప్పుడు ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, అంటే ఆలోచనలో పరిశుద్ధంగా. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాక్యం మనం మనస్సును, మన ఆలోచన, ఊహ అంతా కూడా ప్రభావం చేస్తాయి అనమాట. మన ఆలోచన మనస్సును ప్రభావం చేస్తాయి. ఇప్పుడు వాక్యానుసరమైన ఆలోచన వస్తాయి అనమాట. వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన మనకు అందరికీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నూతన పరచబడలేని మనస్సు ఉన్న కాబట్టి. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నూతన పరచబడాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నూతన పరుస్తాడు. దానివల్ల మనకు చాలా చాలా మేలు అనమాట, చాలా మేలు ఉంది అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన మనసు నూతన పరచబడుతున్న కొలది దేవుని చిత్తానుసరంగా ప్రవృత్తి, పాపం చేయకుండా పరిశుద్ధంగా ప్రవృత్తి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ టైమ్ టు కిల్ అండ్ ఏ టైమ్ టు హీల్ అని రాయబడింది. కాబట్టి మనం క్రీస్తునందున్న మనం వాక్యాన్ని పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ మనం తీసుకోవద్దు. నరహత్య చేయడానికి వీలు లేదు. కానీ ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారం చంపేసుకోవాలి. దేన్ని చంపేసుకోవాలి? సిన్ఫుల్ న్యాచురల్ ను ఎప్పుడు దాకా చంపేసుకోవాలి అంటే, ఆల్రెడీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సిన్ఫుల్ న్యాచురల్ ను చంపేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మన ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడాను. ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడామన్నమాట. ప్రాచీన పురుషుడు ఎక్కడి నుండి వచ్చింది? లేదా ఓల్డ్ మ్యాన్ సిన్ఫుల్ న్యాచురల్ ఎక్కడి నుండి వచ్చింది? పడిపోయిన ఆదాము నుండి మనలో వచ్చేసామన్నమాట, పడిపోయిన ఆదాము నుండి. కానీ న్యూ మ్యాన్, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, న్యూ మ్యాన్ లేదంటే ఆంతరిక పురుషుడు, ఇన్నర్ మ్యాన్, డివైన్ న్యాచురల్, ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ప్రియులారా మనం చూసినట్లయితే కడపటి ఆదాం లేదంటే 2వ ఆదాం, అంటే తండ్రికి లోబడిన పరిశుద్ధంగా బ్రతికిన, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడిన, వాక్యం కొరకు గట్టిగా నిలబడిన, తండ్రి చిత్తం కొరకు గట్టిగా నిలబడిన యేసుక్రీస్తు ద్వారా మనకు న్యూ మ్యాన్ లేదంటే నూతన స్వభావం, అంటే దేవుని గుణాలు మనం ఆత్మలోనికి వచ్చేస్తాం అనమాట. కాబట్టి మన ఆత్మలో ఏముంది? దేవుని గుణాలు ఉంది. ఇది మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. కొందరేమో ఓల్డ్ మ్యాన్ గురించి ఎక్కువ చెప్తారేమో, కానీ దేవుని బిడ్డలుగా క్రీస్తునందు ఉన్న ప్రియులారా మనం న్యూ మ్యాన్ గురించి ఎక్కువ చెప్పాలన్నమాట. అంటే ఆంతరిక పురుషుడు గురించి ఎక్కువ చెప్పాలి, అంటే మహిమ నిరీక్షణ క్రీస్తు గురించి మనం ఎక్కువ చెప్పాలి, డివైన్ న్యాచురల్ గురించి ఎక్కువ ధ్యానించాలన్నమాట. కానీ మనం చాలాసారి మనం ధ్యానం ఎక్కువ ఈ పాపం గురించేమో లేదంటే సాతాన్ గురించేమో, దాని గురించి కొంత మట్టుకు తెలుసుకోవాలి. కానీ దాని మీద మాత్రం బ్రతినంత కాలం దాని కొరకు మాత్రం ఎక్కువ సమయం కేటాయించవద్దనమాట. పరిశుద్ధాత్మ నడిపిప్పులో క్రీస్తు గురించి ప్రియులారా మనం ఎక్కువ నేర్చుకోవాలి, క్రీస్తు వైపు మనం ఎక్కువ చూడాలి అనమాట, ఎక్కువ ధ్యానించాలి. మనలో వచ్చిన క్రీస్తుని మనం ఎక్కువ ధ్యానించాలి. పాప స్వభావం ఉంది కరెక్టే, కానీ పరిశుద్ధాత్మతో కలిసి ఆ పాప స్వభావాన్ని మనం చంపేసుకోవడం నేర్చుకోవాలి అనమాట. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే ఉండే ప్రియులారా మనం బ్రతుకుతాయి అనమాట, లేదంటే చనిపోతాయి అని కూడా బైబిల్లో రాయబడింది స్పిరిచువల్ గా.
ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుతామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ దినములో ఆ మాట రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Yes. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది అనుదినం జరగాలి. ఆల్రెడీ శిలువ మరణంతో యేసు అది చేశారు. ఆయన ఇప్పుడు ప్రాక్టికల్ గా పరిశుద్ధాత్మ సహాయం వలన ఈ సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకోవాలి. కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది అనమాట. నమ్మకంగా మన వాక్యాలు బోధించినప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది ఒక్క రోజు కాదు. అందుకని కొందరు మనం చూసినట్లయితే మంచి ఆత్మీయుడుగా బ్రతికిన వారు ఉండవచ్చు. దేవుని కొరకు గొప్ప వాడబడిన వారు గతకాలములో. కానీ తర్వాత వారి జీవితంలో ఒకరోజు వారు ప్రార్థన తగ్గుతున్నప్పుడు, వాక్య ధ్యానం తగ్గుతున్న కొద్దీ ఆ సిన్ఫుల్ నేచర్ మెల్లి లేచి వస్తాయి అనమాట. అది ప్రభావం చేస్తుంది, వారి పాపంలో పడుతుంది. అందువరకు పిల్లల బ్రతికిన ఆ చివరి శ్వాసం దాకే మనం పరిశుద్ధాత్మ వలన, అంటే మనం యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ ఉంటే చాలు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికిన చాలు, మనం కాపాడబడుతుంది. అనుదినం యేసే ప్రేమ గ్రహించుకొని యేసుతో కలిసి ఉంటే ఈ సిన్ఫుల్ నేచర్ బయటకు రాదనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన యేసుక్రీస్తుతో అయిన సహవాసం మనకు మేలు చేస్తుంది అనమాట, కీడు కాదు, మేలు చేస్తుంది. అందుకొరకు అనుదినం మన ప్రభుతో 4 గంటలు కానీ 5 గంటలు కానీ ప్రియులారా మన 6 గంటలు కానీ ప్రార్థనలు గడపడం వల్లనే మనకు మేలు అనమాట. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ అది అణచివేయబడతాయి అనమాట, మన ఆత్మ మనిషి బలపరచబడతాయి. కాబట్టి అనుదినం మనకు, కాబట్టి ప్రతిరోజు మనకు ప్రేయర్ అవసరం అనమాట. యేసుతో మాట్లాడుకోవడం, సహవాసం చేసుకోవడం ప్రతిరోజు మనకు అవసరం. ఆల్రెడీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి మన ఆత్మ యేసుతో సహవాసం ఉంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో మన సహవాసం ఎలాగుంది అంటే, ప్రియులారా మన రక్షణ పొందినప్పుడే దేవునితో మనం లోతుగా మనం కనెక్ట్ అయ్యామన్నమాట. మన ఆత్మ లోతుగా కనెక్ట్ అయ్యాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో మనం చాలా లోతుగా సహవాసం కలిగిన వారమనే సత్యం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానిలో మనం వివరించాలంటే ప్రియులారా మనం చూసినట్లయితే మనం అంటే 1 అనమాట, ఏకంగా ఒకటే ఉన్నామన్నమాట. యేసుక్రీస్తుతో ప్రియులారా మనం బిఆర్ 1 అనమాట. యేసుక్రీస్తు మనం ఒకటిగా మార్చబడే. అదే ఎఫెసు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, కుటుంబ జీవితం గురించి రాయబడింది. భార్య భర్తలు తల్లి అందరూ విడిచిపెట్టి వారు ఎలాగే ఏకంగా అవుతో, అలాగే సంఘం కూడా యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ఏకంగా మార్చబడాం. కాబట్టి మన ఆత్మ యేసుక్రీస్తుతో 1 అనమాట, ఏకంగా ఉన్నామనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రియులారా 2గా లేదనమాట, ఒకటి ఉన్నామని ప్రియులారా గ్రహింపుతో, పరిశుద్ధాత్మ సహాయం వలన గ్రహింపుతో మనం అనుదినం ధ్యానించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. అలా ఉండే ప్రియులారా తప్పకుండా మీరు జయం యేసుక్రీస్తు ద్వారా ఉన్న మేలు అనుభవించే వారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఏ టైమ్ టు కిల్ అండ్ ఏ టైమ్ టు హీల్. కాబట్టి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు కూడా, దేవునికి స్తోత్రం. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు దాని గురించి ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితంలో మనకు తెలుసు, ఎన్నోసారి ప్రియులారా దేవుడు మనను స్వస్థపరిచాడు. కాబట్టి యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మన ఆత్మ, ప్రాణం, శరీరం స్వస్థపరచుకోవడం దేవునికి చిత్తం అనమాట. కాబట్టి ఆల్రెడీ జరిగింది అనమాట. యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరని మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. యేసే పొందిన గాయముల చేత ఆల్రెడీ హీలింగ్ జరిగింది అనమాట. ఆల్రెడీ హీలింగ్ జరిగింది. కాబట్టి మనం ఏం చెప్పాలి? యేసే మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచినటువంటి దేవా మీకు స్తోత్రం చెప్పాలి. యేసే మీకు ఆరాధన, దేవా మీకు స్తోత్రం, దేవా మీకు మహిమ అని చెప్పాలి. ఆల్రెడీ ప్రియులారా నా కొరకు మీ కొరకు కావలసిన అంత కూడా దేవుడు చేశామన్నమాట. దేవుడు చేశాం, సెలవులో అది చేశామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని చేశామన్నమాట. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు కోరుతుందో అది మన యేసుక్రీస్తులో ఉంది అనమాట. కూడా మీరు సమాధానం కావచ్చు, సంతోషం కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావచ్చు, లేదంటే క్షమించే గుణాలు కావచ్చు, ఇద్దరిలో దీవించే గుణాలు కావచ్చు, లేదంటే ధైర్యం కావచ్చు, ఏదైతే మీరు దేవుని చిత్తానుసరం కోరుతున్న విషయాలు యేసుక్రీస్తులో ఆల్రెడీ ఉంది. తండ్రి దేవుడు అది ఆల్రెడీ యేసుక్రీస్తును ఇచ్చినప్పుడు యేసుక్రీస్తులో అది ఉంది అనమాట. అది మనం గ్రహించుకోవాలి, అది మనం పొందుకోవాలి. ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. బై ఫెయిత్ మనం అనుభవించాలి. కాబట్టి యేసుక్రీస్తుని మనం గ్రహించిన కొలది
గ్రహించిన కొలది ఆశీర్వాదాలు మనం అనుభవించడం గ్రహిస్తూ అవుతాయి. కాబట్టి యేసుక్రీస్తుతో సమయం గడపడం నష్టం కాదు ప్రియులారా, మేలన్నమాట. వాక్యంతో ప్రార్థనలో సమయం గడపడం నష్టం కాదు. మనం గ్రహించాలి, ఆల్రెడీ తండ్రి దేవుడు అది ఇచ్చేసామన్నమాట. లేదు, ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా ఇచ్చేసామన్నమాట. ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. యేసుక్రీస్తులో అది ఉంది అనమాట. ఏదైతే కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నారు కదా, అది తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చేసామని కదా, ఆ యేసుక్రీస్తులో అది ఉంది అనమాట. మనకు కావాల్సిన డబ్బు అంతా కూడా యేసుక్రీస్తులో ఉంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది అది మనకు అనుభవంగా మార్చబడదు. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎదగాలి, అన్నదినం యేసుక్రీస్తు నాలో మీలో ఎదగినాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, మనం చూస్తున్న దేవుని యొక్క గొప్ప విషయం మనం చూస్తున్నది, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు మన స్వస్థకు కావాల్సిన అంతా యేసయ్య సిలువలో చేసామన్నమాట. తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందే మన స్వస్థ కొరకు అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం 3 భాగం పూర్తిగా స్వస్థ ఉంది అనమాట. కాబట్టి ఏ టైం టు హీల్ ఆ సమయంలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు స్వస్థ అనుభవించుకొని ఆరోగ్యవంతులుగా బ్రతికే సమయంలో మనం ఉన్నామన్నమాట. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు అలాగే తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తమైనది మన ఆరోగ్యవంతులుగా బ్రతకడం. కాబట్టి ఆరోగ్యవంతులుగా బ్రతకాలి అంటే క్రిస్తును ధ్యానించాలి. క్రిస్తు ఒక మరణం మనం ధ్యానించాలి, అది మనం ఒప్పుకోవాలి. అది నా కొరకు అని మనం ఒప్పుకోవాలి అనమాట. యేసయ్య మీరు పొందిన గాయముల చేత ప్రభువా నన్ను స్వస్థపరిచినప్పుడు దేవా మీకు స్తోత్రం అని చెప్పాలి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ లీగల్ గా అది చేసాం, మనం అది ఒప్పుకోవాలి. దానికి ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి అనమాట. అది మాత్రం కాకుండా ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే స్వస్థపరిచే అదే యేసుక్రీస్తు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సువార్తలు మనం చూస్తున్నాం, అనేకులను వేలాది లక్షలాది ప్రజలను యేసుక్రీస్తు స్వస్థపరిచారు. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అంటే హీలర్ మనలో ఉన్నామన్నమాట. మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన స్వస్థపరిచే వైద్యుడైన పరమ వైద్యుడైన దేవుడు మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం యేసయ్య మీరు పొందిన గాయముల చేత నన్ను స్వస్థపరిచినట్టు థ్యాంక్ యూ దేవా, మీకు వందనాలు, మీకు ఆరాధన, స్తోత్రాలు, ఇలాగ మనం చెప్తున్న కొలది ఆ హీలింగ్ రివర్ ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. హీలింగ్ శక్తి మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. ఎందుకు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన ఆత్మలో గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు మన ఆత్మలో నివాసం చేస్తున్నాం కాబట్టి అది జరుగుతుంది అనమాట. కాబట్టి బై ఫెయిత్ ప్రియులారా మనం స్తుతించుకోవడం నేర్చుకోవాలి. బై ఫెయిత్ మనం స్తుతించుకోవడం నేర్చుకోవాలి. కానీ చాలా మంది ఇలాగ చేస్తారు, ఏదైనా దొరికిన తర్వాత స్తుతించడం, చేతులు వచ్చిన తర్వాత, డబ్బు చేతులు వచ్చిన తర్వాత, ఏదైనా కొదువులు దేవుడు చేతులు వచ్చిన తర్వాత, అనుభవించిన తర్వాత స్తుతిస్తామని కొందరు అనుకున్నారు. కానీ అలా కాదు, అది అలాగే చేసుకోవడం తప్పు కాదు. కానీ దానికంటే దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి, అడ్వాన్స్గా స్తుతించుకోవాలి. ఒకటి దేవుడు సెలవులు అని చేశాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చిన కాబట్టి ఆ యేసుక్రీస్తులో మనకు జయం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి సంతోషం ఇచ్చిన దేవా, యేసుక్రీస్తు ద్వారా నాకు సంతోషం ఇచ్చిన దేవా స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా నాకు సమాధానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం అలాగే చెప్తున్నప్పుడు తప్పకుండా జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు ద్వారా నాకు పరిశుద్ధ అనుగ్రహించినట్టు స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు సంపూర్ణ పరిశుద్ధుడు అనమాట, అది పరిశుద్ధుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా మనకు ఏం కావాలో అది ప్రియులారా ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాను. కాబట్టి అది విశ్వాసంతో మనం గ్రహించుకొని దేవుని స్తుతించుకోవడం నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, అది మన జీవితంలో అనుభవంగా మార్చబడుతుంది. లేదు, అనుభవంగా తప్పకుండా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఏ టైం టు హీల్. కాబట్టి మనల్ని మాత్రం కాదు ఆమె యేసుక్రీస్తుతో సహవాసంలో మనం కొనసాగినప్పుడు దేవుడు అనేకలు వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను స్వస్థపరిచినట్టు దేవుడు మనల్ని కూడా వాడతారనమాట. లేదు, ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మనం నమ్మకం ఉంటే దేవుడు మన ఆత్మను దేవుడు స్వస్థపరిచాం, ప్రాణాన్ని స్వస్థపరిచినట్టు వందనాలు. ఇంకా ఒకవేళ ఏదైనా గాయాలు ఉంటే కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఒకవేళ మీరు మానసికంగా ఏదైనా దుఃఖం, నిరాశ, బాధలు ఉంటే దేవుడు తీసివేస్తాడు. గాయాలు ఉంటే తప్పకుండా స్వస్థపరచాడు. కాబట్టి గాయాలు కాదు గొప్పది. సాతాను అలాంటి ఆలోచన మన మనసులో తీసుకొని వస్తాడు. అబ్బో, మీరు పలానా బ్రదర్ ద్వారా, లేదంటే సిస్టర్ ద్వారా, లేదంటే పలానా షోకింగ్ ఇన్సిడెంట్ ద్వారా మీ ప్రాణంలో గాయపరచబడం కదా, అది చాలా పెద్దది, చాలా గొప్పది అని ఒక ఆలోచన తీసుకొని రావడానికి అవకాశం ఉంది. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ గాయం కాదు గొప్పది, గాయాన్ని స్వస్థపరిచే మన దేవుడు గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి.
హల్లెలూయా. కాబట్టి మన సమస్యలు కాదు, మీరు అనుభవిస్తున్న ఆ దుఃఖం కాదు, లేదా నిరాశ కాదు గొప్పది. దానికంటే చాలా 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 మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడని ప్రియులారా మనం గ్రహించుకోవాలి, ధ్యానించుకోవాలి, మనం ఒప్పుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం సమస్య ఇది చాలా గొప్పదని మనం చెప్తున్న కొలది సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గిపోవడం కష్టం. కాబట్టి మనం గొప్పగా చెప్పాలి. ఎల్లప్పుడూ ప్రియులారా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తును గొప్పగా చెప్పుకోవడం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, గొప్పవాడు, అది వినాలి అనమాట. అది ధ్యానించాలి. అలాంటి మెసేజ్ మనం వినాలి, ధ్యానించాలి. మనం కూడా అది చెప్పాలన్నమాట. నా యేసే గొప్పవాడు అని చెప్పాలి. హల్లెలూయా. అది ఎన్నిసార్లు నేను చెప్పినా ప్రియులారా మనకు మేలన్నమాట. ఆమేన్. కాబట్టి మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది మనం ఎన్నిసార్లు చెప్పినా మనకు మేలన్నమాట. ఎందుకంటే గొప్పవాడు యేసుక్రీస్తు గొప్పవాడునని విన్న కొలది మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతుంది. అందుకొరకు మన గుడ్ న్యూస్ వినాలన్నమాట. యేసుక్రీస్తు గురించి వినాలి. వినడం వలన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. నెగటివ్ మాటలు మనం వినకుండా ఉండే మంచిది. భయం పుట్టించే అనవసరమైన వ్యర్థమైన మాటలు ప్రియులారా వినకుండా ఉండే మంచిది. బ్యాడ్ న్యూస్ మాక్సిమం దాన్ని రిజెక్ట్ చేయడం మంచిది అనమాట. దేవునికి సోదరు, అది వినకుండా ఉండే మంచిది. కానీ మనం వినాలి. కాబట్టి మనం డిసిప్లిన్ పట్టాలన్నమాట. డిసిప్లిన్ ఉండాలి. మన చెవులకు డిసిప్లిన్ నేర్పించాలి. కళ్ళకు కూడా డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఎందుకంటే కళ్ళల ద్వారా వస్తున్న మెసేజ్ కానీ చెవుల ద్వారా మనం హృదయంలోనికి వస్తున్న మెసేజ్ కానీ ఇది రెండు మనల్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ఇది రెండు ప్రియులారా మనల్ని ప్రభావం చేయడానికి సరే వాసన ద్వారా కూడా కొన్ని మెసేజ్ వస్తాయి. వాసన ద్వారా కూడా మెసేజ్ వస్తాయి. అది మారత జీవితంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 11 వాసన ఆ కంబ కొట్టిన అంటే ఆ చెడ్డ వాసన వలన చనిపోయింది. వాసన వచ్చింది, ఇంకా అయిపోయింది అంతే. ఎందుకంటే ఆమె ఆ ఒక నిర్ణయంలోనికి వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే మానవులుగా అలాగే ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పంచేంద్రియాల ద్వారా రకరకాల మెసేజ్ మన హృదయంలోనికి వస్తాయి అనమాట. కానీ దానికంటే ఎక్కువ మెసేజ్ మన ఆత్మ నుండి రావాలి అనమాట. పంచేంద్రియాల నుండి మెసేజ్ అనుదినం వస్తుంది అనమాట. అది వచ్చి మన ప్రాణంలో ప్రభావం చేస్తుంది, లేదంటే మన హృదయాన్ని ప్రభావం చేస్తుంది. కాబట్టి అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడాలి. ఎందుకంటే మన ఆత్మ నుండి మెసేజ్ రావాలి, ఆత్మ నుండి స్వరం వినిపించబడాలి. అంటే ప్రియులారా ప్రార్థన చేయాలి. ఎందుకంటే బయట నుండి ఎన్నో విషయాలు వస్తుంది, ప్రతిరోజు వస్తున్నాయి. ఎన్నో మెసేజ్ మనం రావద్దని అనుకున్నగానే వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, అది మనల్ని ప్రభావం చేయకుండా ఉండాలంటే 2 విషయాలు ప్రియులారా ప్రాముఖ్యమైనది. ఒకటి నిర్మాణ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడాలి. 2 వాక్యంతో మనం హృదయం నింపుకోవాలి అనమాట. వాక్యంతో నింపుకోవాలి. ఏసే మాటలతో పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం నింపుకోవాలి. ఎంతైనా నింపుకోవచ్చు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ వలన చదువుతూ చదవాలి, వినాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. అలాగే వాక్యం అంతా కూడా మనం తినాలి అనమాట. ఆత్మలో నింపుకోవాలి పరిశుద్ధాత్మ వలన. ఇలాగే నింపుతున్న వ్యక్తిగా మీరు ఉంటే మీరే బలవంతురాలుగా బ్రదత్ అనమాట. భయం అంతా తొలిపోతాయి. సమస్యలంతా సాతాను సంబంధమైన అన్ని సమస్యలు లయమైపోతాయి, తప్పకుండా లయమైపోతాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమైన దేవుడు, వాక్యం పవర్ అనమాట, బలం ఉంది అనమాట. బలం ఇచ్చేది, వేసే మాట బలం ఇచ్చేది, పవర్ఫుల్ అనమాట. జీవము, ఆత్మ ఇంకా అభిషేకం ఇంక్రీస్ అవుతాయి, శక్తి ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం పుట్టిన కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన వారు ఏం చేస్తారంటే వాక్యం పూజిస్తారనమాట. ఎందుకంటే మనం బెర్తే మనం చూసినట్లయితే సూపర్ న్యాచురల్ బెర్త్ ప్రియులారా మనం చూసినట్లయితే వేర్డ్ ఆఫ్ గాడ్ త్రూ వేర్డ్ అనమాట. దేవుని యొక్క వాక్యం ద్వారా అనమాట. దేవుని యొక్క వాక్యం అలా పరిశుద్ధాత్మ దేవుడు 2 పని చేసినప్పుడు మనం న్యూ బర్త్ అంటే బోర్న్ అగైన్ జరిగింది అనమాట. ఇప్పుడు బోర్న్ అగైన్ కొత్తగా జన్మించిన మనం ఇన్నర్ మ్యాన్ ఆత్మకు ఏం కావాలి? వాక్యం. అంటే వాక్యం కొరకు ఎక్కువ నాకు వాక్యం కావాలని దాహం వస్తాయి అనమాట, ఆగిలి వస్తాయి అనమాట. కాబట్టి ఆ ఆగిలి యేసు వల్ల ఇంక్రీస్ అవునాక, వాక్యం కొరకు ఉన్న దాగలి మన ఆత్మలో యేసు వల్ల ఇంక్రీస్ అవునాక అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం చాలా రిలేషన్షిప్ పక్క పెడతాయి అనమాట. దానికి ముందు వేరే విషయానికి మనం ఇంపార్టెంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాక్యం పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇచ్చి అది తిండినొగలది ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా పనిచేస్తుంది అనమాట. ఆత్మ బలపరచబడుతుంది, ప్రాణంలో హీలింగ్ జరుగుతుంది,
శరీరంలో ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి 100% అది ప్రవహిస్తాయి అనమాట. తప్పకుండా తప్పకుండా ప్రవహిస్తాయి. కాబట్టి మీ అందరి నుండి, కాబట్టి మీరు తినాలని, మన వాక్యం తినాలి, ఉత్సాహం ఉండాలి. హోలీ స్పిరిట్ నాకు ఆగలింత ఏమో వాక్యం తినడానికి, వేసే మాటలు ఇంకా నేను వినాలి, ఇంకా ప్రేమ లేక నేను ఎక్కువ చదవాలి. అప్పుడు అది మనం ప్రాణానికి, మన ఆత్మకు మధ్యలో, ప్రాణానికి కూడా మధ్యలో టోటల్ జీవితం మధ్యంగా మార్చబడతాయి అనమాట. స్థితిగా మార్చబడతాయి అనమాట. ఆనందం ఇంక్రీస్ అయిపోతాయి, సమాధానం ఇంక్రీస్ అయిపోతాయి, సంతోషం ఇంక్రీస్ అయిపోతాయి. అది దేవుడు కోరుతుంది. అలాగే బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ప్రభువుతో కలిసి ఆనందించుకోవాలని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు మన ప్రాణంలో ప్రభావం చేయలేదన్నమాట. దుఃఖం, నిరాశ, బాధలు, నెగటివ్ విషయాలు, భయం అంతా కూడా మన ప్రాణంలో ప్రభావం చేయాలని ఈవిల్ స్పిరిట్ కూడా కోరుతుంది. కానీ దేవుడు ఏం కోరుతుంది? ఏసే కోరుతుంది. ఏసే మనల్ని పరిపాలన చేయాలని కోరుతుంది. కాబట్టి మన పరిస్థితి ఎలాగుంది? కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి ఆ బెల్లం తగ్గిపోకుండా మనం ఏం చేసుకోవాలి? వాక్యం ఇంకా బుజ్జాలి అనమాట. ఇంకా వినాలి, బుజ్జాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి, ఇలాగ జరగాలి అనమాట. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడితే, ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు తప్పకుండా మీ ప్రాణం ఎవరు ప్రభావం చేస్తుంది? ఎస్ఐ ప్రభావం చేస్తుంది అనమాట. నిర్మాణ ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొద్ది మీ హృదయం అంతా, మీ మనసు అంతా, మీ ప్రాణం అంతా ప్రభు పరిపాలన చేస్తుంది అనమాట. కాబట్టి ఎఫెసరుకు రాసిన పత్రిక ప్రియుల 3వ అధ్యాయంలో 17వ వచనంలో మాట రాయబడింది. మనం ఎంతగా దేవునిలో ఆధారపడుతున్న కొద్ది యేసుక్రీస్తు మన హృదయాన్ని ఆల్రెడీ హోముగా మార్చబడాము. యేసుక్రీస్తు మనం ప్రియుల మనల్ని ఇల్లుగా మార్చేసామన్నమాట. మనమే ఇల్లు అనమాట. మీరే యేసుక్రీస్తు ఒక ఇల్లు, మనం యేసుక్రీస్తు ఒక ఇల్లు అనమాట. మనం దేవుని ఒక ఇల్లు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే టెంపుల్ అనమాట, లేదంటే గుడి, టెంపుల్. కాబట్టి మందిరంగా మార్చేస్తామన్నమాట. జీవం కలిగిన దేవుని మందిరం అంటే అది మీరన్నమాట. రక్షణ పొందిన క్రీస్తుకు చోటు ఇచ్చిన మీరన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు దేని కొరకు వచ్చామంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు సహవాసం కొరకు కాదు, లేదంటే 10 ఏళ్ల సహవాసం కొరకు కాదు, లేదంటే 70 సంవత్సరం, లేదంటే 80, లేదంటే 120 కాదు. నిత్యమైన సహవాసం వరకు యేసుక్రీస్తు ప్రియులారా వచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న జీవితం అంటే దానికన్నా గొప్పది ఏది లేదనమాట. అందుకొరకు చాలా భక్తులు మనం చూసినది, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన తర్వాత అందా వదిలేసుకొని, అబ్బో ప్రభువానే మీరే నాకు చాలు, మీరే నాకు చాలు అని పట్టుదలతో ఉన్నానమాట, గట్టిగా ఉన్నామన్నమాట. అది ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో నేను ఉండాలి అని ఒకవేళ మీ కోరిక ఉండే, నిర్ణయం ఉండే, అదే చాలా గొప్ప తీర్మానం అన్నమాట. దేవునికి స్తోత్రం. అది తప్పు పట్టడానికి ఇప్పుడు ఇలా మనం వీల్లేదు. ఎందుకంటే అది దేవుడు బయలుపరచాలన్నమాట. కానీ చాలా మందికి సత్యం తెలియలేదు. నాకు కూడా ఒకప్పుడు తెలియలేదు అనమాట. యేసుక్రీస్తు ఇంత గొప్పవాడని విషయం నాకు కూడా తెలియలేదు. కానీ అనుభవించిన కొలది అర్థమైంది. కానీ నాకు కూడా యేసుతో ఉండాలి అని కోరిక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుని మనం గ్రహించిన కొలది యేసుక్రీస్తుతో మనం ఎక్కువ ఉండాలని మనకు కోరిక వస్తాయన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు అంత మంచివాడు అనమాట, అంత ప్రేమపూర్ణుడు, అంత పరిశుద్ధుడు, అంత మనకు సహాయం చేస్తాడు, మనల్ని అంత కాపాడుతుంది. మనకు మేలే గాని కీడు లేదనమాట. మేలే గాని కీడు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన ఇన్నర్ మ్యాన్ వాక్యం, పరిశుద్ధాత్మ ప్రార్థన. కాబట్టి వాక్యం బోధించినప్పుడు ప్రియులారా మనం జాగ్రత్తగా ఉండాలి. మన సొంత బుద్ధిలో ఆధారపడి దాన్ని చదవద్దు అనమాట. హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. ఎందుకంటే వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. లేదు అంటే బుద్ధిలో మాత్రం అది ఉండిపోతుంది. పరిశులు శాస్త్రులుగా మార్చబడడానికి అవకాశం ఉంది. పరిశులు శాస్త్రులే మనం చూసినట్లయితే యేసుక్రీస్తును చంపడానికి కూడా ముందుకు వచ్చినట్టు ప్రియులారా మనం ఎన్నోసారి ప్రయత్నం చేశారు. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ వల్ల చదివిన వారుగా ఉంటే మనం అది ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడితే యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. కానీ ఇదే వాక్యం మన మనసులో మాత్రం మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా అది మీ బుద్ధిలో మాత్రం చేస్తున్న వ్యక్తిగా ఉంటే దాన్ని తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. అదే మాటల ద్వారా మీరు చాలా మంది సహోదరులు కూడా వాక్యంతో అదే మాటల ద్వారా కూడా చంపడానికి, దెయ్యాలు వాడుకోవడానికి కూడా అవకాశం ఉంది అనమాట. పరిశులు శాస్త్రులు అలాగే. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో కలిసి
వాక్యం మనం తినాలన్నమాట, భోజించాలి. అప్పుడు ఏమవుతుంది, అదే వాక్యం ద్వారా మనం అనేకులను స్వస్థపరిచినట్టు ఆ వాక్యం వాడుతుంది అనమాట. కొందరు మనం చూసినట్లయితే పరిశుద్ధ శాస్త్రులు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వారు సొంతంగా వాక్యం అంతా మనసులో పెట్టిన కాబట్టి అదే వాక్యం ద్వారా కొందరును కొట్టడానికి కొరకు మాత్రం వాడతారు, వారిను తిట్టడానికి, అంటే వారు ప్రాణంలో చాలా లోతైన చాలా గాయంతో ఉండవచ్చు, కానీ ఇంకా మాటల ద్వారా ఇంకా పొడుచుకొని ఉన్న ఏసయ్యతో ఉన్న ప్రేమలో కొనసాగించకుండా సంఘం నుండి కూడా వెళ్ళిపోయినట్టు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయుల 3వ అధ్యాయంలో రాయబడింది, అక్షరం చంపేస్తుంది అనే రాయబడింది. అది కూడా వాక్యమే. అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ఇది భూయించుకోవడం నేర్చుకోవాలి. అదే విడిపిస్తుంది అనమాట. లేదంటే అది బుద్ధిలో మాత్రం ఉండిపోతాయి. అది మీకు జ్ఞాపకం మీరు అనుకున్నారు, మబ్బు నాకు చాలా వాక్యం తెలుసు కానీ వాక్యం విడిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా వాక్యం జీవము ఆత్మలాగా మరచబడలేదు. అంటే హోలీ స్పిరిట్ కు మీరు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదనమాట. హోలీ స్పిరిట్ ను దుఃఖపరుచుకొని బ్రతున్నారేమో, పరిశుద్ధాత్మను పట్టించుకోవడం లేదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం, ఇది రెండు ఇంపార్టెంట్ అనమాట. ఇది రెండుని మనం దూరం చేయడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, వాక్య సహాయం అవసరం. వాక్యం అవసరం, పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు ఇది రెండు పురిలారా మనం విడదీయడానికి వీల్లేదనమాట. రెండు హోలీ స్పిరిట్, ప్రత్యేకంగా హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం. హోలీ స్పిరిట్ లో ఆధారపడి వాక్యాలు చదువుతున్న వ్యక్తి ఉండే మీరు మాట్లాడుతున్నప్పుడే అనేకులు హీలింగ్ జరుగుతుందన్నమాట, అనేకులు దెయ్యాలు పారిపోతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తం ఏంటిది అని మనం అర్థం చేసుకోవాలి. హీలింగ్ అది కూడా దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. టైం టు హీల్. కాబట్టి యేసునామములో మీరు రోగాలతో బాధపడుతున్న వ్యక్తులు ఉంటే యేసునామములో స్వస్థత జరిగినాక, మీ ప్రాణంలో స్వస్థత జరిగినాక, తల నుండి అరికాలకు అన్ని అవయవాలు యేసునామములో స్వస్థత కలిగినాక. ఇప్పుడు ఇది మనం ప్రకటించాలి. జస్ట్ మనం చెప్పాలి అంతే, మిగిలిన కానీ ప్రభు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసంతో మనం పొందుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకొని స్వస్థ అనుభవించుకొని ప్రియులారా ముందుకెళ్ళాలి. కాబట్టి ఏ రోగమైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవునికి స్తుతి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 3వ దినం చదువుతున్నాము. 3వ దినం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 3వ దినం. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. ఒకసారి చదవనమ్మా, ఒకసారి చదవండి. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. పడగొట్టుటకు, పడగొట్టుటకు. ఇది మనం యెరెమయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యెరెమయా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు నీవు బాలుడని చెప్పవద్దు. కాబట్టి వయసుతో సంబంధం లేదనమాట. దేవుని పిలుపు వచ్చినప్పుడు వయసుతో సంబంధం లేదు. చిన్న బాలుడైనా సరే, యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి అయినా సరే, మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి అయినా సరే, ఇక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుడు పిలుపు వచ్చి ఉంటే సమర్పించుకోవాలి. దేవుడు వాడతారు. అంటే మనల్ని వాడేది మన ఒక బలాన్ని బట్టి కాదు, మన ఒక జ్ఞానాన్ని బట్టి కాదు, మన ఒక డబ్బుని బట్టి కాదు, మన ఒక ఆరోగ్యాన్ని బట్టి కాదు దేవుడు వాడేది. దానికంటే దేవుడు అన్నమాట. దేవుడు ఉన్న కాబట్టి దేవుడు వాడతారు. అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడతారు. కాబట్టి ఛానల్ గా వాడతారు. కాబట్టి మనం ఒకటి మాత్రం ప్రియులారా మనం గుర్తించాలి, మనం సమర్పించగాలి, ఇవ్వాలి అన్నమాట. మనల్ని పూర్తి చేతులు ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రియులారా పూర్తి ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత త్వరగా పూర్తిగా ప్రభుత్వంలో మనం ఉంటే అంత మంచిది అనమాట దేవుడు. సో అంతగా దేవుడు ప్రియులారా మనల్ని వాడతారనమాట దేవుడు. సరే, కాబట్టి పడగొట్టుటకు, పడగొట్టుటకు అంటే సాతాను సంబంధమైన అందు కూడా తొలగిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసరంగా ఉన్నది దేవుడు కడతాడనమాట. అదే మన ఆత్మీయ జీవితంలో ప్రభువు చేస్తున్నాం అనమాట. ప్రభు వచ్చిన తర్వాత సాతాను సంబంధమైన విషయాలు అంతా కూడా ఎన్నో విషయాలు ఇప్పుడు దాకా దేవుడు తొలగించామన్నమాట. ఇంకా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, స్ట్రాంగ్ హోల్డ్ కానీ మనలో ఉంటే అదంతా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాశనం చేస్తాడు అనమాట. కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని కడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది ఇప్పుడు ఇలా మన పరిచయంలో ఒక భాగం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అంతా కూడా దేవుడు దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు తీసివేస్తాయి. ఎందుకంటే మన మేలు కొరకు అనమాట. కాబట్టి దేవుని చిత్తం అనేది మాత్రం దేవుడు కట్టే దేవుడు అనే సత్యం కూడా ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూసినట్లయితే ఏ టైమ్ టు టియర్ డౌన్ అండ్ ఏ టైమ్ టు బిల్డ్ అప్. కాబట్టి మనం
ఆత్మీయ జీవితం కానీ, మన కుటుంబ జీవితాలు కానీ, మన రిలేషన్షిప్ కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కడతాడనమాట. మన సంఘాన్ని దేవుడు కడతాడు, లేదు ఇన్నర్ మాన దేవుడు కడతాడనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి కడతాడని, కట్టే దేవుడని, దేవుని చిత్తానుసారం దేవుడు కడతాడు. మానసికంగా దేవుడు బలపరిచి మనల్ని కట్టే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. శారీరంగా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మనం బలపరిచే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తానుసారంగా దేవుడు కడతాడు అనే సాతాన సంబంధమైనది అంతా కూడా దేవుడు తొలగిస్తాడు. ఇది రెండు జరుగుతుంది అనమాట. మన పరిచర్య చేసినప్పుడు, ప్రత్యేకంగా వాక్య పరిచర్య చేసినప్పుడు ఇది రెండు జరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఇదే జరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారం కట్టబడతాయి, మిగిలినంతా కూడా కూలిపోతాయి అనమాట. కాబట్టి పరిలారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం అనేది మనకు చాలు, చిత్తం లేనిది ఏది కూడా మనకు వద్దు అని మంచిదనే మనం తీసుకోవాలి. లేదంటే ప్రమాదం అనమాట. కాబట్టి దేవుని కాబట్టి మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆహాన్ అనే వ్యక్తి, ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు శబ్దార్పితమైన అన్ని వస్తువులు నాశనం చేయాలని చెప్పారు. కానీ ఒక్కరు ఇప్పుడు ఇలా కొన్ని వస్తువులు దొంగతనం అంటే ఎత్తుకొని వచ్చి దాచిపెట్టామన్నమాట. కానీ దానివల్ల ఏమైంది, యెహోషువ వారు యుద్ధంలో మనం చూస్తుంటే యెహోషువ అంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. ఒక్క వ్యక్తి పాపం చేస్తున్నారు కాబట్టి మిగిలిన వారు కూడా ఓడిపోయినట్టు బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది. కాబట్టి దేవుని చిత్తం అనేది మనకు చాలు, మిగిలిన ప్రియులారా మనకు వద్దు. కాబట్టి గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చిత్తానుసారంగా మనకు కావలసినది ప్రభు అనమాట, యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్పది ఏంటిదంటే నిత్య జీవన రక్షణ. ఆయనప్పుడు కూడా అది క్రీస్తు అనమాట, యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు, పునరుద్ధరణ క్రీస్తు. క్రీస్తువును కలిగి ఉండడమే మన జీవితంలో ఉన్న ప్రియులారా గొప్పదన్నది అనమాట. దానికంటే మించినది ఏదీ లేదు, యేసుక్రీస్తు కంటే మించినది ఏదీ లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అది ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇంకా నేను పొందలేదు అని బాధపడే అవసరం లేదు. నేను అది పొందలేదు, ఫలానా ఆశీర్వాదం నేను పొందలేదు అని మీ మనసులో కొన్ని విషయంలో మీరు బాధపడుతున్నారేమో. క్రీస్తు గురించి ప్రియులారా మనం గ్రహించిన కొలది అర్థమైపోతాయి, మన బాధలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి మీరు బాధతో ఉండడానికి ఉన్న కారణం క్రీస్తు గురించి ఉన్న ఆ రెవల్యూషన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు ఇలా క్రీస్తువును కలిగి ఉండడం మాత్రం కాదు, క్రీస్తు ఎంత గొప్పవాడని కూడా గ్రహించాలి. ఇప్పుడు క్రీస్తు గురించి ప్రియులారా మనం గ్రహించిన కొలది మన సమాధానం, సంతోషం, ఆనందం గ్రహిస్తూ అవుతుంది, బాధలందరూ ఏమైపోతాయి అన్నమాట. అందుకొరకు అనుదినం పరిశుద్ధాత్మ సహాయం క్రీస్తు గురించి మనం గ్రహించినట్టు దేవుడు నాకు మీకు దేవుడు కృప అనుగ్రహించినాక గ్రహించిన కొలది టెన్షన్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. వాళ్ళు మీరు ఈ రోజు బాధతున్నారేమో కొన్ని విషయాలు, నాకు దొరకలేదు, మీరు బాధతున్నారేమో. కాబట్టి క్రీస్తులో ప్రియులారా ప్రతి ఆశీర్వాదాలు ఉంది అనమాట. క్రీస్తును కలిగి ఉండడమే చాలా గొప్ప దేవున, దానికంటే మించినది ఏది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి గొప్ప దేవుని ఆల్రెడీ దేవుడు అనుగ్రహించాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ప్రియులారా మనకు అనుగ్రహించాం. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు, దేవుని చిత్తం ఉన్నది, చిత్తానికి వ్యతిరేకమైన అంతా కూడా తీసివేసి అపవాదికరులు నాశనం చేస్తుంది. ఇక్కడ అపవాదికరులు మనలో ఉండవద్దు అనమాట, దానివల్ల మనకు మేలు కాదు. కాబట్టి దేవుని చిత్తం ఉన్నది, దేవుడు ప్రియులారా కట్టే దేవుడు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ టైం టు టియర్ డౌన్ అంటే టైం టు బిల్డప్. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19 ప్రభు స్పష్టంగా చెప్పారు. మా వాక్యం కూడా చదువుతారా, నేను నా సంఘాన్ని కెడదామని చెప్పారు. ఈ బండ మీదే, క్రీస్తు అనే బండ మీదే దేవుడు, ఆ రెవల్యూషన్ మీదే దేవుడు తన సంఘాన్ని కెడతాడు. మా వాక్యం చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాదాల లోక ద్వారములు అంటే సాతాను నిలబడలేదన్నమాట, సాతాను పారిపోతే అంతే, స్తోత్రం. కాబట్టి మీ కుటుంబ జీవితంలో కానీ, మీ పిల్లల జీవితంలో కానీ సాతాన్ పనులు యేసు లయమైపోయినాక, ఒకవేళ సాతాన్ పనులు ఉంటే అది లయమైపోయినాక, కాబట్టి క్రీస్తు ఉన్న చోటులో సాతాన్ నిలబడలేదన్నమాట, సాతాన్ పారిపోతే. కాబట్టి క్రీస్తు మనలో ఎదగాలి, క్రీస్తు మనలో ఉండడం మాత్రం కాదు, క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ఈవిల్ స్పిరిట్, దెయ్యాలు సంబంధమైన అంతా కూడా కాలిపోతుంది, పరిశుద్ధాత్మత్వం వల్ల లయమైపోతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు. అందుకొరకు అందరూ యేసుక్రీస్తు అంటే అది యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన వారు యేసే నాకు చాలు అని చెప్తారు. పౌలు కూడా మనం చూసినట్లయితే చెప్తారు, ఆమేన్, బ్రదైన క్రీస్తు కొరకు చావైన మేలు, బ్రదైన క్రీస్తు కొరకు, హల్లెలూయా, క్రీస్తు కొరకు. ఇంకా ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు కొరకు
నిద్రించారు. అంటే క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడిన చాలా మంది మనం చూడవచ్చు. కాబట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడినా గాని నష్టం వారికి లేదు. అంటే దానికి అర్థం క్రీస్తుని నిద్రించిన సాలు ఉన్న వారికి నష్టం కాదనమాట. ఎందుకంటే క్రీస్తు భూమిలో బ్రతైనప్పుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు, క్రీస్తుని నిద్రించిన తర్వాత కూడా మన క్రీస్తు అయినా కాబట్టి దేవుని అనమాట. ఇప్పుడు క్రీస్తుతో సహవాసం ప్రియులరా మరణం తర్వాత కూడా కొనసాగించబడుతుంది, మరణానికి ముందు కూడా కొనసాగించబడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అంతా కూడా దేవుడు సిద్ధపరిచినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో బ్రతుకులో ప్రియులారా మనం చూస్తున్న బ్రతిన కాలంలో మనకు భూమిలో ఇప్పుడు 70 గాని 120 సంవత్సరాలు కానీ దేవుడు అనుగ్రహించిన ఆ రోజు మనకు ఆశీర్వాదం, తర్వాత నిద్రించిన తర్వాత కూడా మనకు ఆశీర్వాదం అన్నమాట. ఎందుకంటే లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనకు దీవెన మీద దీవెన అనమాట. అప్పుడు క్రీస్తుతో ఉన్న జీవితం ప్రియులరా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్రీస్తుతో బ్రతకడానికి వరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. క్రీస్తుతో మనం సహవాసం చేయడానికి వరకు దేవుడు పిలిచాం. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. కాబట్టి పిలుపు చాలా గొప్పది. దేవుడు మనం పిలిచామన్నమాట. సువార్త ద్వారా యేసుక్రీస్తు దగ్గరకు పిలిచాం. ఇప్పుడు సువార్త చెప్తున్న వారందరూ దేవుని అంటే దేవుడు వారి ద్వారా పిలుస్తున్నాం అనమాట. యేసు దగ్గరకు రమ్మని కమ్, యేసుక్రీస్తు దగ్గరకు పరిగెత్తుకొని. కాబట్టి అర్థం చేసుకోవాలి, తండ్రిని దేవుడు కోరుతుంది ప్రతి ఒక్క మనిషి కూడా, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, మన దేశంలో ఉన్న ప్రజలు కానీ, దేశంలో ఉన్న ప్రజలు కానీ అందరూ పరిగెత్తుకొని రెమ్మని ప్రియులరా దేవుడు పిలుస్తున్నాడు అనమాట. అందరం రావచ్చు, అందరం ప్రభు ప్రేమ తెలుసుకోవాలి, నిత్య జీవనం పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, స్వస్థ పొందుకోవచ్చు, సమాధానం పొందుకోవచ్చు, ఆశీర్వాదం పొందుకోవచ్చు. ఈవిల్ స్పిరిట్ ద్వారా సమస్య నుండి విడుదల ఉంది. కాబట్టి కొందరి కొరకు మాత్రం కాదు యేసుక్రీస్తు వచ్చేది, కొన్ని కులములో ఉన్న వారికి, లేదంటే కొన్ని మతములో, కొన్ని జాతి కాదు, మానవులందరి కొరకు, మనిషిగా ఉన్న అందరి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించామన్నమాట. ఇప్పుడు తండ్రి కోరిక అదనమాట, అందరూ యేసుక్రీస్తు ఒక సహవాసంలోకి రావాలి. కాబట్టి దేవుని కృపను బట్టి ఆ సత్యం గ్రహించుకొని సువార్త విని మనం ఆల్రెడీ క్రీస్తుతో సహవాసంలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ క్రీస్తుతో ఉన్న సహవాసం ఇంకా ఈ క్రీస్తు ఒక సహవాసం నుండి మనను ఏది కూడా వేరు చేయలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ వాక్యం స్పష్టంగా రాయబడింది. మరణమైన సరి, ఉపద్రవమైన సరి, గడ్గమైన సరి, హింస అయినా సరి, కరవైనా సరి, నగ్నైనా సరి, శ్రమలైనా సరి, స్తోత్రం, ఏదైనా సరే దేవునికి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి దేన్ని కూడా సాధ్యం కాదు. ఇప్పుడు సాతానుకు తొందరమైనది మనల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయడమే సాతానుకు ఆలోచన ప్లాన్స్. కాబట్టి తండ్రి అయిన దేవుని ఒక ప్లాన్స్ ఏంటది, మన క్రీస్తులో మనల్ని నాటేస్తామన్నమాట. క్రీస్తును మనలో నాటేస్తాం. మనం కూడా క్రీస్తులో ఉన్నామన్నమాట. మనం క్రీస్తులో ఉన్నాము, క్రీస్తేమో మనలో ఉన్నామన్నమాట. క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తు మన మీద ఉన్నాము అనమాట. ఈ రెండు అనుభవం ఉంది అనమాట. క్రీస్తులో మనం ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో మనం ఉండడం మంచిది. క్రీస్తు మన మీదే కూడా వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ వలన మనల్ని మహిమతో ధరింపజేస్తాయి అనమాట. మహిమతో కప్పుతాయి అనమాట. ప్రెసెన్స్ తో మనను కాపాడుతాయి అనమాట. హోలీ స్పిరిట్ ఏం చేశాడు, మనలో వచ్చేసాడు, మన మీదకి కూడా వస్తాడు అనమాట. అలాగే మనను అనుదినం కాపాడి, మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఇస్రాయేలు ప్రజలను కాపాడినట్టు మనను అనుదినం కాపాడుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి సాతాన్ ఒకవేళ మనల్ని చూస్తున్నప్పుడు మనల్ని ఎన్నో కనిపించలేదన్నమాట. ఎందుకంటే నువ్వు క్రీస్తులో దాగి ఉన్నామన్నమాట. కాబట్టి సాతాన్ ఒకవేళ మనల్ని చూస్తున్నప్పుడు యేసు రక్తం మన మీద ఉన్నది చూస్తాము, లేదంటే క్రీస్తువును చూస్తాయి. యేసు రక్తం, యేసు నామం, హల్లెలూయా, క్రీస్తులో మనం దాగి ఉన్నామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. మనం ఆల్రెడీ క్రీస్తులో దాగి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాము. క్రీస్తు మనలో ఎదిగినాక క్రీస్తును ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. ఇప్పుడు సాతాను ప్రియులారా మనల్ని చూసినప్పుడు నిన్ను చూడలేదు, సాతాను అంటే యేసుక్రీస్తును చూస్తాడనమాట.
కాబట్టి పారిపోతుంది, అంతే, దగ్గర రాదు. ఎందుకంటే ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాను యేసుగురు ఓడించామన్నమాట. యేసుగురు జయించిన స్థాయిలో ఉన్నా కాబట్టి సాతాను ఇంకా యేసుక్రీస్తు దగ్గరికి రాదనమాట. దేవునికి స్తోత్రం. దగ్గర ఓడిపోయిన స్థాయిలో ఉన్నా కాబట్టి మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందు భూమిలో బ్రతికినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు అడిగినట్టు మనం చూస్తున్నాం. ఇంకా అది ఉండలేదు, ఎందుకంటే అప్పుడు సాతాను ఓడిపోలేదన్నమాట. కానీ ఇప్పుడు మన కాలంలో మనం యేసుక్రీస్తు మనం చూస్తున్నాం 2000 సంవత్సరాల క్రితమే సెలవులు ప్రాణం పెట్టినప్పుడు సాతాను ఓడించాం. ఇప్పుడు జయించిన స్థాయిలో ఉన్నా కాబట్టి ఇంకా యేసుక్రీస్తు దగ్గరకు సాతాను రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొద్ది ఈ విడిచిపెట్టి వాళ్ళని మీ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఏం చేసుకోవాలి? వాక్యం పోల్చుకోవాలి, ప్రార్థనగా చేసుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడి యేసులో మనం ఇది చేస్తే కొనసాగించుకోవాలి మనం కొనసాగించుకోవాలి. రక్షణలో ఎదగడం కొనసాగించుకోవాలన్నమాట. ప్రధానంతకాలం ఇది కొనసాగించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనకు జయ జీవితం, అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం. క్రీస్తు మనకు సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, జయం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనం దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాలో వచ్చినటువంటి ప్రతి ఆరాధిస్తున్నాము, సుధిస్తున్నాం. యేసు మీకు ఆరాధన తండ్రి. తండ్రి మీకు వందనాలు. మమ్మల్ని యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి మమ్మల్ని పిలిచిన ఒకటి నమ్మకమైన మా తండ్రి దేవ మీకు ఆరాధన తండ్రి. యేసునామములో దేవ మేము ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ సహవాసంలోనికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతోనే సహవాసంలోనికి ప్రేమపూర్ణుడైన కరుణగలిగిన దయగలిగిన శక్తి సామర్థ్యం బెల్లగలిగిన సర్వశక్తి మందుడు సర్వజాని సర్వాధికారి ఆది మందం అన్ని ఎరిగిన గొప్ప యేసుతో నా సహవాసంలోనికి మమ్మల్ని విడిచిన ఆ దేవా మీకు ఆరాధన తండ్రి. తండ్రి మీ కొల్లాది స్తోత్రం తండ్రి. దేవా ఈ పిలుపు, దేవా ఈ సత్యం గ్రహించలేని వారికి అందరి గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా దయచేయము తండ్రి. దేవా ఆమె క్రీస్తునందు ఆమె నిత్య జీవన్ రక్షణ పాపభవనం ప్రతి ఒక్కరు పొందినట్టు హోలీ స్పిరిట్ బలమైన కార్యం దేవా మీరు దయచేయము తండ్రి. ప్రతి ఒక్క కన్నులు తెరబడినాక తండ్రి దేవా అందరం పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చి అందరి మేలు పొంది ఉన్నట్టు దేవా సహాయ దేవని కృప చూపని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరితో దేవా మీరు మాట్లాడము తండ్రి. మంచి బుద్ధి జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి దేవా మేము కొనియాడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సుధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీరు నిత్యం మాతో పాటు ఉండడానికి మాకు మా మేలు కొరకు మాలో వచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. కుడి వచ్చిన అందరిని బట్టి స్తోత్రం తండ్రి. క్రిస్తువుని కలిగిన అందరిని బట్టి ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి. వారిని ఇంకా కూడా ఆత్మ బలపరచమవుతండి. ప్రాణం పోలీసు ఎల్లప్పుడూ తాకుపోతండి. బయట నుండి బయట న్యూస్ అది వారిని ప్రభావం చేయకుండా తండ్రి భయపుట్టించే మాటలు వారు ప్రాణములు ప్రభావం చేయకుండా ప్రభావ మీ వాక్యంతో నింబమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసయ్య మీ ప్రేమతో నింబము తండ్రి. వాక్యంతో నింబము, మీ సన్నిధితో నింబము తండ్రి. హోలీ స్పిరిట్ మీరే ప్రతి ఒక్కరిను ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఆత్మలో మీరు ఉన్నటువంటి వందనాలు తండ్రి. మా ప్రాణ శరీరం అంతా హోలీ స్పిరిట్ ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పరిశుద్ధ ఆత్మ నదులు మా ఆత్మ నుండి అందరూ ఆత్మ నుండి అధికంగా ప్రవచించినాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ పునరుద్ధరణ శక్తి ప్రవచించినాక, దేవా మీ శక్తి సమర్థి ప్రవచించినాక ఈ రోజు తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారులు సూచకాలు యేసులో గొప్ప మెరకులు గొప్ప కార్యాలు యేసులో జరనాకని ప్రార్థన చేస్తున్నాం. అనేకను స్వస్థపరిచినట్టు దేవా మీ చిత్తానుసారంగా బలంగా ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరు సజీవుడైన దేవుడని అందరు గ్రహించినట్టు, మీరు సర్వశక్తి మందుడు జీవగల దేవుడని అందరూ గ్రహించినట్టు హోలీ స్పిరిట్ గొప్ప కార్యాలు మీరు ఇప్పుడు దాకా చేస్తున్నట్టు అందరినాలు ఇంకా కూడా దేవా మీరు చేయబోతున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. ఇలాగే దేవా రాజు మొదటి వెదుగుడి అప్పుడు అనుగ్రహిస్తామని చెప్పినట్టు మీ కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్క అవసరాలు యేసుని అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమ ఇష్టం నుండి అద్భుతంగా అవసరాలు తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. మహిమ మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.